ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. కూడి వచ్చిన పాస్టర్ గారికి కూడా, దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరు తెలియచేస్తున్నాను. అలానే ఆన్లైన్లో ఉన్నటువంటి వారికి కూడా ప్రభు పేడ ప్రత్యేకమైన వందనాలు. అమ్మ, నా స్వరం వినిపిస్తుందమ్మా? ఆన్లైన్ అందరికీ స్పష్టంగా ఉందమ్మా? వినిపిస్తుంది కదా? దేవునికి మహిమ కలుగునుగా. మంచిది. ఈ 2025వ సంవత్సరం ప్రభు యొక్క శ్రమల దినాలు యొక్క ధ్యానాంశాల్లో 2వ రోజుకి వచ్చాం మనం. 2వ రోజు నిన్నటి దినాన్న అసలు శ్రమలు ఎందుకు పడాల్సి వచ్చింది, లెంట్ అంటే ఏమిటి, భస్మ బుధవారం అంటే ఏమిటి అనే విషయాలు నేను ధ్యానం చేశాం. ధ్యానం చేస్తూ ఈ సంవత్సరం సిలువలో ధన్యతలు, సిలువ ద్వారా ధన్యతలు అనేటువంటి విషయాన్ని ధ్యానం చేస్తున్నాం ఈ సంవత్సరం మనం. సిలువ అనేది శ్రమలకు గుర్తుగా ఉంటూ ఉంది. సిలువ అనేది శిక్షకు సాదృశ్యంగా ఉంది. ఇట్స్ ఎ పనిష్మెంట్. సిలువ అనేటువంటిది పనిష్మెంట్. సిలువ అనేటువంటిది పనిష్మెంట్, శిక్ష. కానీ మనం ఏమంటున్నామంటే శిక్షలో నుంచి ధన్యతలు అంటున్నాము. పనిష్మెంట్లో నుంచి బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి? కానీ సిలువలో బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనకి. కనుక ఈ సంవత్సరము సిలువలో ధన్యతలు అనేటువంటి, గడిచిన సంవత్సరం సిలువలో సిరులు అని గడిచిన సంవత్సరం ధ్యానం చేసుకున్నాం. ఈ సంవత్సరం ధన్యతలు. కనుక ఎటువంటి ధన్యతలు ఉన్నాయి, ఎన్ని రకాల ధన్యతలు ఉన్నాయి, ఏమేమి ధన్యతలు ఉన్నాయి, వేటిని మనం పొందుకుంటున్నాము అనే విషయాలు ఈ 40 రోజులు కూడా ధ్యానం చేద్దాం. ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన చాలా రకాలుగా శ్రమలకు లోనయ్యారు. ఆయన శ్రమ నొందినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. నేను దినాలు జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో సొగసైనను స్వరూపమైన లేనటువంటి వాడిగా ఆయన మారిపోయారు అని చెప్పేసి, అది ఎందు నిమిత్తం అంటే బూడిద ఆ వస్తువు యొక్క ఉనికిని కోల్పోయి, యాష్ భస్మము, దాని యొక్క ఆకారాన్ని, తన యొక్క బలాన్ని, దాని యొక్క రుచిని, రంగుని, తన స్వభావాన్ని అంతా కోల్పోయి నిర్లిప్తంగా, నిర్జీవంగా, ఎందుకు పనికిరాని బూడిదిగా తయారవుతుంది. అది దేనికి పనికిరాదు. అలానే యేసయ్య కూడా మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి పరలోకమును, తండ్రిని, మహిమను, ఘనతను, సింహాసమును, పరిచర్యలను, దూతల సహవాసమును, దూతలు ఇచ్చే ఆ ప్రభావవంతమైన ఆరాధనను విడిచి ఒక మనుష్యునిగా మన కొరకు వచ్చారు ఆయన. కనుక తగ్గించుకున్న విధానము, స్వభావాన్ని, ఉనికిని కోల్పోవటానికి ఇష్టపడి వచ్చారు ఆయన. ఎందుకంటే మనము చేసిన ప్రతి పాపము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చినటువంటి దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి గమనించండి, ఒక తప్పు లేదా పాపం చేసాం మనం, మనలో దోషం ఉన్నదనుకుందాం. ఆ దోషము తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? చెప్పాలి అమ్మా. తెలియక చేస్తామా? కొన్ని తెలియక చేస్తాం, కొన్ని తెలిసి చేస్తాం. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే, దోషము దోషమే.
ఎవరి దృష్టిలో అంటే దేవుని దృష్టిలో దోషమే అది. అందుకే ఏమంటాడంటే అవర్ సిన్ మే నాట్ బి విల్ఫుల్ బట్ జీసస్ పనిష్డ్ విల్ఫుల్లీ. అంటే మన పొరపాటు లేదా మన దోషము అది తెలిసి అయి ఉండవచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అయి ఉండవచ్చును. కానీ దేవుడు మాత్రం మన కొరకు మన శిక్షను అనుభవించటానికే వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మనము తెలిసైనా తెలియకపోయినా చేసినటువంటి ప్రతి పాపము నుంచి మనం విడుదల చేయటానికి, విడిపించటానికే, శిక్షను అనుభవించటానికే ఇష్టపడి వచ్చినటువంటి దేవుడు ఆయన. కనుక మన దోషము చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చు. కొన్నిసార్లు అమాయకంగా తప్పు చేస్తాము, తెలియక. అయినను సరే అట్టి ప్రతిదాని నుంచి విడిపించడానికి ఆయన వచ్చారు. కనుక గమనించినప్పుడు ఆయన రాక అనేది యాక్సిడెంటల్గా జరగలేదు, కానీ తెలిసే జరిగింది. ప్రభువుకు తెలిసే వచ్చారు మన నిమిత్తం. ఎందుకు అంటే మనం ఏమైతే పోగొట్టుకున్నామో, ఏదేను వనములో ఆదాము స్వభావముతో ఉండి ఏమైతే పోగొట్టుకున్నామో అవన్నీ మరలా తిరిగి మనకి ఇవ్వటానికి ప్రభు మన నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికి ఆయన వచ్చినంత మాత్రాన మనకు రాలేదు, కానీ ఆయన శిలువలో శిక్షను అనుభవించి మన నిమిత్తమై తన ప్రాణమును పెట్టి మరణమును చూచిన తర్వాత మనం ఏమైతే పోగొట్టుకున్నామో అవి మనకు వచ్చేసినాయి. కనుక చేసిన పాపము గతంలో, ఇప్పుడు చేస్తున్న పాపము ప్రస్తుతం, భవిష్యత్తులో ఫ్యూచర్లో చేయబోయే పాపమునకు కూడా ఆయన మనకు విరుగుడునిచ్చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని తెలుసుకొని ప్రభువుని మనం వెంబడించగలిగితే చేసిన, చేయుచున్న, చేయబోయే పాపాల నుంచి విడుదల పొందుతాం. ఈ విషయం తెలిసి కూడా ప్రభు దగ్గరికి రాకపోతే, అందుమిత్తమై పశ్చాత్తాపం మనలో కలగకపోతే ఏ రకమైన పాపం నుంచి విడుదల పొందలేం. మనం చేసిన పాపమును బట్టి మొట్టమొదటిగా మనకు కలిగింది ఏమిటయ్యా అంటే మరణం సంభవించింది. ఏమొచ్చింది? ఈ పండు తినదేమో నిశ్చయముగా నీవు చచ్చెదు అన్నారు. కనుక మరణం సంభవించింది. మొట్టమొదటి పాపం వల్ల కలిగి జీతము మరణము. మొట్టమొదటి మరణము. మరణం ఎలా సంభవిస్తుంది అంటే రకరకాలుగా ఉండవచ్చు, ప్రమాదాలు జరగవచ్చు. ముఖ్యంగా రోగము కలిగి మరణం సంభవిస్తుంది. గమనించండి, ప్రమాదాల వల్ల జరిగే మరణాల కంటే కూడా రోగాల బారిన పడి మరణించే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా. ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఇల్నెస్. అంటే పాపం వల్ల మరణం వచ్చింది. ఆ మరణం దేని వల్ల సంభవిస్తుంది అంటే రోగముల వల్ల సంభవిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమైన బూడిదిగా, రిక్తునిగా మారిపోయిన తర్వాత, ఆయన శిలువలో మన కొరకే తన ప్రాణమును పెట్టిన తర్వాత మనకేం కలుగుతుంది అంటే ఆయన పొందిన దెబ్బలు బట్టి మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. చెప్పలు కూడా ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం గమనిస్తే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? మనము పాపముల విషయమై చనిపోయి
పాపముల విషయమై మనం ఏమైపోయాము? చనిపోయాం. రోగాల బారిన పడ్డాం. ఈవేళ మనుష్యులను పీడించుచున్న అనేక రోగాలు. నేను చాలా పశువులు చూస్తూ ఉంటాను, గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఆవులు, గేదెలు. మనం సహజంగా మనం చూస్తున్నాం కదా. వీటిలో దేనికి హార్ట్ అటాక్ వచ్చినట్లుగా ఏ రికార్డు లేదు. ఉందమ్మా? కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినట్లుగా రికార్డు ఏమైనా ఉందా? పోనీ లేదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనే రికార్డు ఉందా పశువులకి ఎప్పుడన్నా? లేదు. పెరాలసిస్ లేదు. మరి ఇవన్నీ మనకెందుకు వస్తున్నాయి? అవి పాపం చేయట్లేదు, మనం పాపం చేస్తున్నాం గనక. పశువులు ఏ పాపం చేయవండి, మృగాలు ఏ పాపము చెయ్యవు, పక్షులు ఏ పాపము చెయ్యవు, చేపలు, రొయ్యలు, పీతలు ఏ పాపం చెయ్యవవి. అదేంటయ్య గారు, మొసలి బారిన పడితే నంజుకు తినేస్తుంది కదా, మరి పాపమే కదా. అది దాని ప్రవృత్తి, అది దాని మనస్తత్వమే అది. మరి సింహం కళ్ళలో పడితే ఊరుకోదు కదా, నిజమే, దాని సహజత్వం అది. సింహం యొక్క సహజత్వాన్ని అది కోల్పోలా, అది పాపం చేయట్లేదు. మొసలి తన సహజత్వాన్ని కోల్పోలేదు, అది పాపం చేయట్లేదు. గొంగళి పురుగు తన సహజత్వాన్ని కోల్పోలేదు, పాపం చేయటం లేదు. మనుషులమైన మనమే మన సహజత్వాన్ని, ఏమిటా సహజత్వము? మన పోలిక చొప్పున మన స్వరూపం ఉందని దేవుడు తయారు చేస్తే ఆ సహజత్వాన్ని మనం పోగొట్టుకొని పాపము చేసినటువంటి వారమే మనం ఉంటున్నాం. కనుక ఏమంటే మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే, జీసస్ హిమ్సెల్ఫ్, ప్రభు తానే తనకు తానుగానే మనం అడగలే. నా కొరకు చనిపో అని అడిగామా? ఎక్కడ లేదు, రికార్డు ఎక్కడ లేదు, బైబిల్ లేదు. ప్రభు మా కొరకు ఏదైనా చెయ్యి అని అడిగామా? నో రికార్డ్స్, ఏ రికార్డు లేదు ఎక్కడ కూడాను. అంటే తనకు తానుగానే మన నిమిత్తమై చనిపోవడానికి లోకంలోకి వచ్చిన దేవుడు ఆయన. తనకు తానుగానే మన కొరకే తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. అందుకన్నాడు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను అంటున్నాడు. అంటే తన శరీరం మీద ఏముంది? ఇప్పుడు మన పాపాలు ఉన్నాయి. ఏ రూపంలో కనిపిస్తున్నాయి? ఏ రూపంలో కనిపిస్తున్నాయి అంటే గాయాల రూపంలో కనిపిస్తున్నాయి. ప్రభువుకు తగిన ప్రతి గాయము కూడా మనము చేసినటువంటి పాపము. ప్రభు శరీరానికి తగిన ప్రతి గాయము కూడా మన శరీరముతో, మన మనస్సుతో చేసిన పాపము తాలూకు మార్క్ అక్కడ పడింది. ఇప్పుడు పిల్లలు పరీక్ష రాశారు, రాంగ్ ఆన్సర్ రాశారు. రాంగ్ ఆన్సర్ అది. దాన్ని ఎలా చెప్తారు చెప్పి? రాంగ్ ఆన్సర్ ఎట్లా చెప్తారు అమ్మా? పిల్లలు పరీక్ష రాశారు, రాంగ్ ఆన్సర్, తప్పు ఆన్సర్ రాశారు. ఇది రాంగ్ ఆన్సర్ అని ఎట్లా మీరు చెప్తారు? ఇది తప్పు అని రాస్తారు. అక్కడ ఏం కొడతారు? ఇంటూ కొడతారు. ఇంటూ కొడతారంటే రెండు అడ్డగీతలు గీస్తారు. రైట్? రెండు అడ్డగీతలు గీస్తారు. అది తప్పు. యేసయ్య వీపు మీద ఇటువైపు నుంచి అటువైపు నుంచి పొడాలతో కొడుతూ ఉంటే ఏ మార్కులు పడుతున్నాయి? ఇప్పుడు అక్కడ ఇంటూ మార్కులు పడుతున్నాయి. ఇటొకసారి ఇటోసారి కొడుతున్నారు కొరడాలతో. ఏమిటి ఇప్పుడు అది? ఇంటూ మార్కు పడుతుంది. ఇంటూ మార్కు దేనికి అనుకున్నాము? తప్పుకు గుర్తది. అంటే ప్రతి ఇంటూ మార్కు కూడా మనుష్యులమైన మనము చేసిన ప్రతి పాపము తాలూకు గుర్తు ఆయన వీపు మీద, మన పరీక్ష పేపర్ మీద ఇంటూ ఎలా పెడుతున్నారు దిద్ది కరెక్ట్ చేసేటువంటి వారు, ఆ ఇంటూ మార్కులు ఆయన మీద పడినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇంటూనే కొంచెం యాంగిల్ మార్చి చూస్తే సిలువలా కనిపిస్తుంది. రైట్? ఆ ఇంటూని కొంచెం యాంగిల్ మార్చి చూస్తే సిలువలాగా కనిపిస్తుంది. అంటే
ఆయన మ్రాను మీద మన పాపములు మోసెను అనే మాట చూస్తున్నాం ఇక్కడ. అంటే ఆయన మీద గుర్తులన్నీ కూడా ఆ తల మీద నుంచి అరకాలు వరకు కూడా పచ్చి పుండ్లు గాయముల చేత ఆయన నింపబడి ఉంటుండగా ప్రతి దెబ్బ మన పాపములకు గుర్తుగా ఇంటూ మార్కులుగా ఆయన వీపంతా కూడా దున్నబడుతూ ఉండగా ప్రియులారా అంటున్నాడు ఇక్కడ, ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుచు ఉన్నది. చెప్పకూడదాం గట్టిగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, మనం తప్పు చేశాము, పాపం ఉంది మనలో, దానికి మరణము, ఆ మరణం రోగముల చేత సంభవిస్తుంది. ఇప్పుడు యేసయ్య పొందిన దెబ్బల చేత మన రోగం ఏమైపోవాలి? నయమైపోవాలి, అంతే కదా. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుకుంటున్నామని. ఈ రోజున మన అవయవాలు ఎలా ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా, ఈ రోజుకి ఇంకా సజీవుల జాబితాలో మనం ఉంచబడ్డ, మనం చూడకుండా ఇంకా సజీవులముగా మనం ఉన్నామంటే మన నిమిత్తమై ఆయన పొందిన గాయములే కారణాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదా ఇన్ని సంవత్సరాలు ఈ గాలి లాంటి ఊపిరి మనలో ఉండేది కాదు. గాలేగా ఊపిరి అంటేను ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంది? ఒక్కొక్కడు 100 కేజీలు బరువు లేపేస్తాం. అంత పెద్ద పెద్ద లారీలు, విమానాలు, ట్రైన్లు సింగిల్ హ్యాండ్తో నడిపేస్తున్నాం. ఇంటిడు చాకరీ ఎడవ చేత్తో చేసేస్తున్నారు. 1,00,000 రూపాయల చేతి వచ్చే ఉద్యోగాన్ని సింగిల్ హ్యాండెడ్గా నిర్వహిస్తున్నారు. ఎక్కడిది బలమంతా కూడా? ఆయన పొందిన గాయములను బట్టి నీకు స్వస్థత కలగా ఈ రోజున రెస్టోరేషన్, తిరిగి నువ్వు శక్తిని, బలాన్ని పొందుకొని నీవు జీవితాన్ని జీవించగలుగుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పొందిన గాయముల వల్ల మనకు కలిగిన, సిలువలో ఆయన పొందిన గాయాలు బట్టి మనకు కలిగిన ధన్యత ఏమిటంటే మొట్టమొదటిగా స్వస్థత. ఈరోజు స్వస్థతను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువలో మొదటి ధన్యత స్వస్థత. ఈ స్వస్థత లేకుండా విలవెల్లాడిపోతున్నాం వేళ మనం. స్వస్థతలో 2 రకాలు. ఒకటి శరీరపరమైనటువంటిది, రెండోది మనస్సుకు చెందినటువంటిది. శరీరానికి సంబంధించేదే పైకి కనిపిస్తుంది, కానీ మనస్సుకు చెందినటువంటి, మనస్సుకు సమీపమైనటువంటి ఆ మానసిక బలహీనత, దానికి అసలు మందే లేదు కదా. మానసిక బలహీనతలో మందు లేదు. శరీరానికి మందు ఉంది కానీ మానసిక రోగాలకు మందు లేదు. అయితే మన ప్రభు పొందిన గాయములు బట్టి మానసిక బలహీనతలతో సైతము కూడా ఆయన స్వస్థపరుచుచున్నటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏమంటాడంటే, జీసస్ బికేమ్, యేసు ప్రభు అంట మన కొరకు, ఆయన మనకు సబ్స్టిట్యూట్గా మారిపోయాడంట. అంటే చావవలసిన మన నిమిత్తమై మనకు బదులుగా ఆయన చనిపోయాడు. జీసస్ బికేమ్ సబ్స్టిట్యూట్ ఫర్ అవర్ డెత్. మన చావుకు, మన మరణానికి ఆయన మనకు మారుగా ఆయన చనిపోయారు. ఆయన ఈరోజు మనం బ్రతుకుచున్నాము అంటే కారణం ఏంటంటే ప్రభు మన నిమిత్తమై చనిపోయారు కనుక, ప్రభు మన నిమిత్తమై మన సిలువలో మరణించారు కనుక ఈ రోజుకి మనం బ్రతకగలుగుతూ ఉన్నాం. ఆయన చనిపోయి ఉండకపోతే మనం బ్రతకడానికి అసలు అవకాశమే లేదు. కనుక ఒకటి విషయాలు జ్ఞాపకం చేస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 వచనం చూద్దాం. 24-25 వచనాలు చూద్దాం. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేనటువంటి యాజకత్వము కలిగిన వాడాయను. బాగా చూద్దాం, అర్థం చేసుకు, ఈ వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు
నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఎవరంట? చనిపోయాడు సిలువలో అని మనం అనుకున్నాం, కానీ ఈయన నిరంతరము జీవించుచున్నటువంటి వాడు. ఈయన నిరంతరము జీవించుచున్నటువంటి వాడు ఈయన. ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాము, అమ్మా కడుపులో నొప్పి తగ్గింది. ఇక జీవితంలో ఎన్నటికీ కడుపులో నొప్పి రాదని గ్యారంటీ ఉందా? ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని తగ్గింది, ఇక లైఫ్లో ఎన్నటికీ రాదా? వస్తే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మందు వేసుకోవాలి. ఒకవేళ వేసుకున్న ట్యాబ్లెట్ అది అలాగే లోపల పనిచేస్తూ ఉందనుకోండి, లైఫ్ లాంగ్ మళ్ళీ ట్యాబ్లెట్తో పని ఉంటుందా? లైఫ్ లాంగ్ అదే వేసుకున్న ట్యాబ్లెట్ పనిచేస్తూ ఉంటే మరలా ట్యాబ్లెట్తో మనకు పని లేదు. ఇంకా కడుపు నొప్పి రాదు అసలు. ఇక అంటున్నాడు, ఆయన మన నిమిత్తమై చనిపోయాడు, మన పొందిన గాయం నుంచి మనకు స్వస్థత కలుగుతున్నది. కానీ ఆయన అయితే నిరంతరము జీవించుచున్నటువంటి దేవుడు. ఆయన ఎప్పుడైతే నిరంతరము జీవించుచున్నాడో ఇక నీకు మరలా దోష శిక్ష నీకు లేదు, మరొకసారి నీకు ఇక పాప శిక్ష లేదు. అందుకే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో ప్రతి పాపములకు ఆయన విరుగుడిచ్చేసాడు మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 తరాల పాపానికి విరుగుడిచ్చేసాడు ఆయన. ఆయన నిరంతరము మన కొరకు జీవించుచున్నటువంటి దేవుడు. ఆయన చనిపోయి తిరిగి లేవకుండా ఉండుంటే మనకి ఈ భాగ్యం దొరికేది కాదు. ఆయన తిరిగి లేచాడు అనగానే ఏమైంది? ఇప్పుడు ఆయన ఖర్చు కాల మన కొరకు ఖర్చు అయ్యాడు, కానీ నిరంతరము ఆయన కృప ఉంటూ ఉన్నది. డబ్బు ఖర్చు అయిపోద్ది, తెచ్చుకున్న మందులు వాడేస్తే అయిపోతాయి, కానీ దేవుని కృప తరగనటువంటిది. ఆయన నిరంతరము మన నిమిత్తమై జీవించుచున్నటువంటి దేవుడు ఆయన. కనుక అంటున్నాడు ఆయన, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. అంటే ప్రభు మన కొరకు ఏం చేస్తున్నారంట? ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతిసారి కూడా విజ్ఞాపనము చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు మన పక్షంగా. ఏమని? ప్రభువా, ఈ బిడ్డ కొరకు నేను నా రక్తమును చెల్లించాను, ఇదిగో ఈ గాయం ఆ బిడ్డ కొరకు నేను పొందినదే, కనుక ఆమెకున్న వారికి ఉన్న ఆ పాపము తాలూకు ఆ బలహీనత, ఆ పాపము తాలూకు మరణము ఇక వారిలో లేదు అని విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికైనా. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అంటే ఆయన చేసిన త్యాగములు ఎంత గొప్ప కార్యం ఉందంటే ఎన్నటెన్నటికీ మనల్ని విడిచిపెట్టినటువంటి ఆయన కృప కలిగిన కార్యాలు మన పక్షిగా జరుగుతూ ఉన్నాయి. ఆయన చనిపోయింది ఒకసారే, కానీ ఆయన చనిపోయిన కారణంగా వచ్చే కృప నిరంతరము మనకు తోడుగా ఉంటుంది, నిరంతరము మన పక్షంగా కార్యాలు జరిగిస్తుంది, నిరంతరము మన బలపరుస్తుంది, నిరంతరము 24/7 నీకు కాపుదల ఇచ్చుచున్నది ఆయన మరణము ద్వారా కలిగినటువంటి ఆ బలమే. ఆయన మరణము, ఆ మరణంలోంచి తన పునరుత్థానము, ఆ పునరుత్థాన శక్తి ఏదైతే ఉందో అది అద్భుతమైన శక్తి. లోకంలో అందరూ చనిపోయారండి, కానీ ప్రభు ఒక్కరే లేచారు. ప్రభువు లేవటానికి ఏ శక్తి కావాలి? ఇప్పుడు చనిపోయిన తర్వాత లేవటానికి ఏదో ఒక శక్తి సరిపోతుంది. చాలామంది లేచేవారు, ఈ పాటికి యోగాలు చేసేవారు లేచేవారు, మంత్రాలు చేసేవారు లేచేవారు, మ్యాజిక్లు చేసేవారు లేచేవారు, డబ్బున్నవారు లేచేవారు, బలమైన వారు లేచేవారు, ఇంకా రకరకాల ఇన్ఫ్లుయెన్స్ అయిన వారందరూ కూడా మరణం నుంచి లేచేవారు. మరి లేవలేకపోయారు అంటే ఏది కారణమై ఉండాలి? ఒక అద్భుతమైన శక్తి, అది యేసయ్య దగ్గర మాత్రమే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఏమంటున్నాడంటే ఆయన 9వ అధ్యాయం చదువు, ఇదే పేజీలో 9వ అధ్యాయం 28వ వచనం చూద్దాం.
అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు రెండోసారి పాపము లేకుండా ఉండాలి, రెండోసారి మరలా ప్రత్యక్షం అవుతారంట. ఇప్పుడు ఎవరి కొరకు వస్తారు రెండోసారి? మొదటిసారి వచ్చారు, సర్వమానవుల రక్షణార్థమై తన ప్రాణాన్ని పెట్టి లేచారు ఆయన. ఇప్పుడు రెండోసారి వస్తున్నారంట. రెండోసారి ఎవరి నిమిత్తం వస్తున్నారు? తన కొరకు కనిపెట్టు వారి కొరకే వస్తున్నారు ఆయన ఈసారి. మరి కనిపెట్టుకోని వారి సంగతి ఏమిటి? వారు విడిచిపెట్టబడతారు. ప్రభు యందు విశ్వాసం లేని వారు, ప్రభు నమ్మని వారు, ప్రభు కొరకు కనిపెట్టుకోని వారు విడిచిపెట్టబడతారు. అందుకే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి. ఈ మాట ఇలా ఉంచండి, ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ ఇదే పేజీలో 7వ అధ్యాయంలో ఆఖరి వచనం చూద్దాం, మీకు బాగా అర్థమవుద్ది. 27వ వచనం, 7వ అధ్యాయం హెబ్రీ 7:28-27 నుంచి చూద్దాం ఈసారి. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన కాలంలో యాజకులు ఉన్నారు కదా, యాజకులు ఉన్నారు. వారు ఎవరంట? వారు మనుషులే, వారు యాచకత్వం చేసేవారు. ధర్మశాస్త్ర కాలంలో యాజకులు ఉన్నారు. మనుష్యులను యాజకులుగా. వారు ఎవరంటే మనుషులు ఎవరు? బలహీనత కలిగిన వారు. అంటే వారు కూడా పాపం చేసినటువంటి వారే, వారు కూడా అన్యాయస్తులే, వారిలో కూడా దోషం ఉన్నది. కనుక ధర్మశాస్త్రము ద్వారా ఏర్పాటు చేయబడిన యాజకులు వారు బలహీనులైన మనుషులు. అయితే ధర్మశాస్త్రము తరువాత, పాత నిబంధన గ్రంథము తరువాత ఏర్పాటు చేయబడిన యాజకుడు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎవరంట? సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వాడు. అంటే ఏ మరక, మచ్చ, మురికి, డాగు లేనటువంటి వాడు, ఏ ముడతైనను కళంకము లేనటువంటి వాడు. ఎందుకు ఈ తేడా జరిగింది చూద్దాం. ఇప్పుడు మనం బలహీనమైన మనుషులు ధర్మశాస్త్రం చేత ఏర్పాటు చేయబడ్డారు. ధర్మశాస్త్రం తర్వాత ఒకే ఒక యాజకుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేయబడ్డారు. దీనికి దానికి తేడా ఏంటి ఇప్పుడు చూద్దాం. మనుషులైతే ఏమైంది? దీని కొరకు యేసుక్రీస్తు ప్రభు కుమారుడిగా రావాలా? ఏమిటో తేడా చూద్దామా? ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరం ఉన్నది. బలహీనమైన మనుషులు ఏం చేయాలంట? ముందు వారి పాపాల కొరకు బలు అర్పించుకోవాలి. ఆ తర్వాత మనుష్యుల పాపాల కొరకు, ప్రజల పాపాల కొరకు బలు అర్పించాలి. ఇది బలహీనమైన మనుషులు చేసిన యాజకత్వం ఇది. కనుక వారి కొరకు బలు అర్పించుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనుష్యుల కొరకు బలు అర్పించేసరికి వారు బలహీనులు అవుతారు. ఇప్పుడు నేనున్నాను పాస్టర్ గారిని, ముందు నా సుఖాన్ని నేను కోరుకొని, నా సంగతి నేను చూసుకొని అప్పుడు కదా మీ సంగతి చూస్తాను, అవునా? ఇప్పుడు నా సంగతి చూసుకోవాల్సిన అవసరం లేదనుకోండి, ఎకాఎకని మీ సంగతే చూసినప్పుడు ఇక చూడటంలో తేడా ఉండదు. ఇంకా నేను కూడా మనుష్యునే కదా, నాకు కూడా స్వార్థం ఉంటుంది కదా, నాది మనుష్య హృదయమే కదా, అవునా?
కనుక బలహీనుడైన యాజకుడిని ధర్మశాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడినవాడిని కనుక ముందుగా నా కొరకు బలులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువా, నా పాపం కడుగు నాయన, నన్ను క్షమించు ప్రభువా, నా దోషం ఇది నాయన, నా దోషం ఇది ప్రభువా. ఈ ప్రార్థనతో నా సమయం అయిపోయింది. నా గురించి నేను ప్రార్థన చేసుకునేసరికి అలసిపోయాను, నేను నిద్ర వచ్చి పడుకుంటాను. నేను మీ కొరకు ఎప్పుడు చేస్తాను ప్రార్థన? మీ కొరకు ఎప్పుడు విజ్ఞాపన చేయాలి? నేను మీ కొరకు ఎప్పుడు బలులు అర్పించాలి? నేను జరిగే పని కాదు ఇది. కనుక దేవుడు ఏం చేశాడంటే, నో, ఇది కరెక్ట్గా జరగట్లేదు కనుక తన కొరకు విజ్ఞాపన చేసుకోవలసిన, బలు అర్పించవలసిన అవసరం లేనటువంటి దైవ కుమారుణ్ణి మీ కొరకు పంపిస్తానని చెప్పేసి కుమారుని పంపించగా ఇప్పుడు ఏం జరుగుతుందంట? అవసరము గలవాడు కాడు, తన కొరకు బలు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఒక్కసారి యాగమైపోయి బలి పశువుగా మారిపోయి ఆయన వదకు తేబడి గొర్రె పిల్లవలే మన నిమిత్తమై ఆయన బలి అయిపోయి యాగమైపోయి మనకు విడుదల దయచేసిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక్కసారి ఆయన మరణించినప్పుడు మన నిమిత్తమై దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం ఫరెవర్ ఎన్నటెన్నటికీ కూడా ఆయన మరణపులో ఉన్న శక్తి, ఆయన పునరుత్థానంలో ఉన్న శక్తి నీకు కాపుదలగా ఉంటూనే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఒక్కసారితో అయిపోయేది కాదు. ఆయన మరణించింది ఒక్కసారి, కానీ ఆ ఒక్క మరణంలోనే ఉన్న శక్తి ఏం చేస్తుంది తెలుసా? నీవు తిరిగి పరలోక రాజ్యంలో దేవుని దగ్గర సమీపం చేరే వరకు కూడా నీకు కాపుదలగా ఉండబోతా ఉంది, నీకు స్వస్థతనిస్తా ఉంది. కనుక నీ మానసికంగా స్పిరిచువల్గా నీవు నా నిమిత్తమై ప్రభు బలిగా మారిపోయాడు ఆయన, యాచకత్వం చేశారు ఆయన అని విశ్వసించగలిగితే, నువ్వు నమ్మగలిగితే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన సంగమా, నువ్వు విశ్వసించి ఆయన కొరకు ఎదురు చూడగలిగితే నువ్వు రక్షించబడటం మాత్రమే కాదు, నీ కొరకు ఆయన మరొకసారి తిరిగి ఉన్నారు. ఆమేన్. ఆయన ఒక్కసారి వచ్చినందుకే ఎంత అద్భుత కార్యం జరిగిపోతే రెండోసారి వచ్చినప్పుడు ఇంకెంత అద్భుతం జరుగుతుందండి? జరుగుతుందా జరగదా? అందుకే రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీ కొరకు స్థలములు సిద్ధపరిచి వస్తాను నేను అని చెప్పేసి యోహాను సువార్త 14వ వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. Yes, he is readying the places where we have to live. మనం ఎక్కడైతే నివసించవలసిన వారముగా ఉన్నామో అట్టి ప్రదేశాలు మన కొరకు నిర్మించుచున్నటువంటి దేవుడు ఆయన. సో ఈసారి వచ్చే గొప్ప బహుమానంతో వస్తున్నారు. ఎందుకు అంటున్నాడు ఆయన? ఒక్కసారి 9:28 ఆఖరి వచ్చిన ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టు వారి కొనియుండు వారి రక్షణ నిమిత్తము. అంటే రక్షణ ఎక్కడుంది? రెండవసారి ప్రభు రానయ్యినప్పుడు అసలైన రక్షణ ఉన్నది. ఇప్పుడు మనం తీసుకున్న బాప్తిసము, నేను రక్షించబడ్డాను అనుకోవటం, ఇదంతా ఒక షేడ్, ఒక నీడ మాత్రమే. ఆయన బాప్తిసం తీసుకున్నానుగా నేను ఎక్కడైనా తిరిగేయచ్చు అని చాలామంది అనుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు పోరు పడలేకు, పాస్టర్ గారు మాట కాదనలేక తిట్టి లేదా ఇబ్బంది పెడతారును, లేదా ఇంకెవరో చెప్పారును, లేదా అందరూ తీసుకున్నారు బాప్తిసం తీసుకొని, నేను బాప్తిసం తీసుకున్నాను కదా నేనేమైనా చేయొచ్చు, నేను రక్షించబడి కాదు. అది షేడ్, ఒక నీడ మాత్రమే. అసలైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే తన కొరకు కనిపెట్టు వారి విషయమై ప్రభు వచ్చినప్పుడు అసలైన రక్షణతో వస్తున్నారు ఆయన. చెప్పకూడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అసలైన రక్షణ. ఇది కాదు అసలైన రక్షణ. రక్షించబడ్డావా? ఎస్, 14 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాను నేను. అసలు మా కుటుంబమే రక్షించబడిన కుటుంబం, కరెక్టే. కానీ అసలైన రక్షణ ఎప్పుడు వస్తుందంట? తన కొరకు కనిపెట్టు వారి కొరకు ఎప్పుడైతే ప్రభు వస్తున్నారో అప్పుడు కనిపెట్టుకున్న వారికి మాత్రమే రక్షణ. ఏం కనిపెట్టుకుని ఉండాలి మనము? అందుకే దావీదు గారు అంటాడు, ఆయన గడపల యొద్ద ఏం చేస్తారంటే అనుదినము, ఆయన గడపల యొద్ద నేను అనుదినము కనిపెట్టుకుని ఉన్నానంటాడు ఆయన. మనకు వారానికి ఒకసారి కొంచెం అరగంట సేపు గంట సేపు ఉంటే ఎంత కష్టమో మనకి. చాలా చోట్ల పోట్ల గడిపేస్తాం మనం.
చాలా చోట్ల పొద్దున్న నుంచి సాయంకాలం దాకా విసుగు విరామం లేకుండా గడిపేస్తాం మనం. కానీ ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో గంట 2 గంటలు గడపడానికి ఎంత బాధ అయిపోతుందో మనకి. ఎక్కడికి కనిపెట్టుకుంటున్నాం మనము? మరి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మరి రక్షణ రాకపోతే ఏమైపోతాము? నరకంలో పడవేయబడతాం. కనుక ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. ఏ స్వస్థత ఇది? ఇది ఏ స్వస్థత అయ్యా అంటే ముందుగా స్పిరిచువల్ అవేర్నెస్, స్పిరిచువల్ హీలింగ్. ముందు ప్రభు నా కొరకు చనిపోయారు, నేను ప్రభు కొరకు కనిపెట్టుకుని నేను స్వస్థత నీకు కలిగితే దేహానికి వచ్చే అనారోగ్య బలహీనతలు నిన్ను ఎంత మాత్రము కదిలింపజాలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అంటున్నాడు ఒక ఆయన. ఇంకో మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎల్షదై సంఘస్థులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు నమ్మినటువంటి వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి, చావులో నుంచి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎవరంట? మీ గురించి దెబ్బలు పడి, మీ గురించి గాయములు పడి, మీ గురించి మృత్యు నొంది, మీ గురించి సమాధిలోంచి, చావులోంచి లేచినటువంటి ఆ యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని వీడు స్వస్థత. ఎందుకు యేసుక్రీస్తు నామములో స్వస్థత? ఆయన గాయాలు పొందాడు గనక. ఎందుకు యేసుక్రీస్తు నామములో రక్షణ? ఆయన సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు గనక. కనుక యేసుక్రీస్తు నామములో జరగాలి. ఆయనకు స్వస్థతనిచ్చుచున్న దేవుడు ఆయన. రకరకాలుగా నీవు కృంగిపోతూ ఉండగా, బాధపడుతూ ఉండగా, అలసిపోతూ ఉండగా, కలత చెందుతూ ఉండగా, సమయాలు కాకుండా నీవు ఎంతగానో విలపించుచూ ఉండగా, కన్నీరు గార్చుచూ ఉండగా, నీకు ఆయన నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలిగించుచున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఈవేళ మనం ఆయన తృణీకరించవచ్చు. తృణీకరించడం అంటే యేసు ప్రభు దేవుడు కాదని చెప్పనవసరం రా. కొంతమంది చెప్పినట్లుగా ఏమోలండి ఆయన కూడా దేవుడేనండి అని కొంతమంది చెప్పినట్లుగా నువ్వు చెప్పనవసరం లేదు. ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోతే, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండలేకపోతే ఆయన విసర్జిస్తున్నావు అనమాట. నీవు ఆయనకి దూరంగా ఉంటున్నావు అనమాట. ఆయనకి దూరస్తునిగా ఉండి ఆయన నిర్లక్ష్యం చేస్తే నీ రక్షణ ఎలా పొందుకుంటావు నీవు? కనుక ఆయన పొందిన గాయములు బట్టి నీకు స్వస్థత. ఏ స్వస్థత అది? మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత. ఆత్మీయ స్వస్థత కలుగుతున్నది నీకు. ఆ ఆత్మీయ స్వస్థత నేనేం చేస్తుందంటే పరలోకానికి అర్హునిగా చేస్తుంది నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ స్వస్థత కావాలని, శరీర స్వస్థత కాదు. శరీర స్వస్థతల కొరకు బోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, అవునా? రకరకాల మందులు ఉన్నాయి, రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. హోమియో పోతుంది, హోమియో కాకపోతే అల్లోపోతుంది, అల్లోపతి కాకపోతే ఇంకో పోతుంది, ఈ పతి కాదు న్యాచురల్ పోతుంది, ఏ రకరకాల పతులు ఉన్నాయి. అది కాదు కావాల్సింది ఇక్కడ. నీ మానసిక స్వస్థత నువ్వు కలిగినప్పుడు పరలోక రాజ్యానికి అర్హునిగా నువ్వు ఉంటావు. నీ కొరకు ప్రభు వస్తున్నారు, జాగ్రత్త. నీ కొరకు ప్రభు వస్తూ ఉన్నారు. కనుక ఒక్క మాట మీకు చెప్పేసి ముగించేస్తున్నాను. 10వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. నజరేయుడైన యేసును
పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన నీకు మేలు చేయుచు అపవాది చేత, ఒత్తిడుల చేత, రోగముల చేత రకరకాలుగా పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. చెప్పకూడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది చేత పీడింపబడుతూ, ఎవరు అపవాది చేత పీడింపబడితే ఏం జరుగుతుంది? పరలోకానికి వెళ్ళకుండా అడ్డుకుంటాడు అపవాది. అదే కదా వాడి పని. కనుక అలాగూ నువ్వు ఎప్పుడైతే పీడించబడుతున్నావో అక్కడి నుంచి కూడా నీకు విడుదల ఇచ్చి నువ్వు పరలోకానికి వెళ్ళినట్లుగా దేవుడి పక్షంగా స్వస్థత కార్యం జరిగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది చేత పీడింపమంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్లకుండా, దేవుని కొరకు ఎదురు చూడకుండా, దేవుని కొరకు కాచుకొని ఉండకుండా, ఏదో వ్యాపకం, ఏదో బిజీ, ఏదో అది, ఏదో ఈ పని, ఏదో అలా నిన్ను మభ్య పెట్టేసి వాటిలో నిన్ను బిజీ చేసేసి ప్రభు కొరకు ఎదురు చూడకుండా చేసే పన్నాగం వాడు పన్నుతూ ఉంటాడు. అక్కడి నుంచి కూడా నిన్ను విడిపించడానికి ప్రభు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కనుక శిలువ ద్వారా ఆయన పొందినటువంటి ప్రతి గాయమును బట్టి నీకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ఏ స్వస్థతది? ఏ స్వస్థత? ఎస్, ఆత్మీయ స్వస్థత కలుగుతున్నది. అందుని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు అవుతున్నావు. అట్టి కృప, అట్టి ధన్యత నేటి ధ్యానాంశం ద్వారా శిలువలో నుంచి నీకు ప్రాప్తించునుగాక. శిలువలో నుంచి ధన్యతలు నీకు సమృద్ధి అయినటువంటి స్వస్థత, శరీరపరమైన స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత, మానసిక స్వస్థత నీకు కలిగి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు నీవు ప్రభు కొరకు ఎదురు చూచుచూ ఉండగా నీకు రక్షణ కొరకు ఆయన తిరిగి నీ నిమిత్తమై వచ్చునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందుగా డోర్కా చిన్న ప్రార్థన చేయనన్నా వాక్యాన్ని బట్టి క్లుప్తంగా చేద్దాం. సమయం అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. ఒక్కొక్కరు చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా.